జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హత్య చేసిన ఘటనపై ప్రతీకార చర్య తప్పదని భారతీయ జనతా పార్టీ పెందుర్తి నియోజకవర్గ కన్వీనర్ గొర్రె రామునాయుడు హెచ్చరించారు. ఉగ్రవాద చర్యను నిరసిస్తూ పార్టీ శ్రేణులు పెందుర్తి కూడల్లో బుధవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారత మాతాకి జై, ఉగ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేస్తూ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామనాయుడు మాట్లాడారు. పాకిస్తాన్ భారత్ ఎదుగుదలను తట్టుకోలేక ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతోందని విమర్శించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన ఈ కిరాతకాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులపై చర్యలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తగు బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. నమస్తే. నిన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిని నిరసిస్తూ 28 మంది పర్యాటకులు అసూలు బారారు. వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని నిరసన దీక్షలు అనేవి చేపట్టడం జరిగింది. అలానే ఈరోజు ర్యాలీగా వచ్చి పెందుర్తి నియోజకవర్గం 4 రోడ్ల కూడలిలో భారీగా ర్యాలీ నిర్వహించి కొవ్వొత్తులతో ర్యాలీ చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ పహల్గాంలో జరిగినటువంటి ఉగ్ర దాడికి ప్రతీకార చర్య అనేది కంపల్సరీ తీసుకుంటామని చెప్పేసి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ యొక్క ఇలాంటి ఉగ్రదాడులు ఇక మీదట జరగకుండా ఖండిస్తామని చెప్పేసి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా, అనకాపల్లి పార్లమెంటు జిల్లా, పెందుర్తి నియోజకవర్గం 4 రోడ్ల కూడలిలో భారీగా ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీకి భారీ సంఖ్యలో యూత్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా, హిందువులందరూ కూడా ఈ యొక్క అమానుషమైన దాడిని ఖండిస్తా ఉన్నారు. ఖండించాలి.